హాయ్ ఫ్రెండ్స్, సంగీత సాహిత్య నైవేద్యం మరో ఎపిసోడ్కి మీ అందరికీ వెల్కమ్. వీలున్నప్పుడల్లా ఒక గెస్ట్ని పిలిచి వాళ్ళకి ఉన్న సంగీత పిపాసని మాతో పంచుకోవడం అనేది ఒక ప్రక్రియ కింద పెట్టుకుందాం అనుకున్నాను. దీనికి సెలబ్రిటీసే కాదు, స్నేహితులు, నాతో పాటు పెరిగిన వాళ్ళు. అలానే ఈరోజు ఆనంద్ నాకు 40 ఏళ్ళ నుంచి పరిచయం. మా సన్షైన్ హాస్పిటల్కి మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరు. హీజ్ అన్ ఆడిటర్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. సంగీతం అంటే చెవులు, ముక్కు అన్నీ కోసుకుంటాడు. వింటమే కాదు, పాడతాడు కూడా. ఆయన బాలుగారితో కలిసి పాడాడు. ఇవాళ నాకు ఇంకో అదృష్టం ఏంటంటే ఇద్దరు గాయకులు. నేను మానవాళికి చేసిన మంచి పని ఏంటంటే నేను పాడను, కానీ వీళ్ళిద్దరు పాడతారు. వీళ్ళిద్దరు చక్కగా పాడతారు. సో వీళ్ళిద్దరితో ఒక మంచి పాట కూడా పాడిద్దాం ఇవాళ. అన్నా, నువ్వు లేస్తే పాట, పడుకుంటే పాట, ఇటుపక్క ఒక రేడియో, అటుపక్క ఒక రేడియో. నువ్వు నాకు రోజు మ్యూజిక్ పంపిస్తుంటావు. నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్స్, నా దగ్గర ఉన్న మ్యూజిక్ భాండాగారం అంతా థ్యాంక్స్ టు యూ. అసలు నీకు మ్యూజిక్ అంటే ఎలా ఈ జిజ్ఞాస మొదలైంది? అంటే నేను దాదాపు 1960 నుంచి, అంటే నాకు అప్పుడు 7 ఏళ్ల ప్రాయం నుంచి మా ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మగారు పాడడం విని అప్పటికి కథ సినిమాల గురించి అవగాహన, నాగేశ్వరరావు గారి మీద అభిమానం ఆ వయసులోనే పెరిగి అలా మొదలైంది. అది మొదలైన మాంగళ్య బలం అనే సినిమాతో మొదలైంది. అందులో తెలియని ఆనందం అని, తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం, పరవశమై పాడే నా హృదయం. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం, పరవశమై పాడే నా హృదయం. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. సో చిన్నప్పటి నుంచి నీకు నాన్న మా దగ్గర నుంచి వచ్చేసింది ఇన్స్పిరేషన్. నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు తెలుగులో? తెలుగులో ముఖ్యం బాగా ఇష్టమైంది కేవి మహాదేవన్ గారు, తర్వాత రాజేశ్వరరావు గారు, సత్యం గారు, కోదండపాణి గారు. నాకు బాగా నచ్చింది మహాదేవన్ గారు. నాకు మహాదేవన్ గారి నుంచి అవగాహన వచ్చింది మూగ మనసులతో వచ్చిందండి. ముద్దబంతి పూలో మూగ కళ్ళ ఊసులో, జనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు. జనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. మరి మూగ మనసులు అన్నావు, తేనె మనసులు కూడా ఒకటి. తేనె మనసులు కూడా బాగుంటుందండి. అది నాకు ఒక విధంగా ఎందుకు నచ్చిందంటే, ఆదుర్తి సుబ్బారావు గారు అంతకుముందు వారి ముక్కు ముఖం తెలియని వారిని ఆ సినిమాలో పరిచయం చేసి దాన్ని రంగుల చిత్రంగా తీయడం కూడా ఒక పెద్ద, అప్పట్లో పెద్ద ఒక అద్భుతం అది. అందులో దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై, అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు, అందిన జాబిలి పొందులో అందాలు, అందిన జాబిలి పొందులో అందాలు, పొందాను ఈనాడు ఈనాడు, పొందాను ఈనాడు ఈనాడు. దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై. భలే మంచి పాట అండి, చాలా ఇష్టం నాకు కూడా. మరి ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఏమన్నా ఒక పాట పాడతారా, మాకు వినిపిస్తారా? సారంగధరలో అన్నానా భామిని, అన్నానా భామిని ఏమని ఎప్పుడైనా అన్నానా భామిని, అరవిరిసిన పూలలోన నీదు రూపే మెరిసేనని, మాట వరసకెప్పుడైనా అన్నానా భామిని ఎప్పుడైనా. తొలి చూపుల నాడని
వలపు దోచుకొని నావని ఆదమరచి ఎప్పుడైనా అన్నానా మోహన ఎప్పుడైనా లోకానికి రాదునైన నీ ప్రేమకు దాసుడనని మాట వరసకెప్పుడైనా అన్నానా భామిని ఎప్పుడైనా. మరి రాజేశ్వరరావు గారిది నాకు చాలా ఇష్టమైన పాట నా హృదయంలో నిద్రించే చలి, అది బెంగాలీ నుంచి. আমার স্বপ্নে দেখা রাজকন্যা থাকে, সাত সাগর আর 13 নদী পারে, ময়ূর পঙ্খী ভিড়িয়ে দিয়ে সেথা দেখে এলেন তারে, সাত সাগরের পারে আমার স্বপ্নে দেখা রাজকন্যা থাকে. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. నాకు బాగా నచ్చింది రాజేశ్వరరావు గారిది. చెలికాడు నిన్నే రమ్మని పిలువ, చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా, ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా. చెలికాడు నిన్నే రమ్మని పిలువ, చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. సత్యం గారి సంగీత దర్శకత్వంలో కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి కదండి. అవునండి. మీకు ఇష్టమైంది ఏమన్నా? ఏ దివిలో వేసిన పారిజాతంతో వారి పేరు విన్నానండి. అది వారికి చాలా మంచి పేరు తెచ్చిన పాట. వారికే కాదు, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా మంచి పేరు తెచ్చిన పాట. నా దృష్టి ఏంటంటే ఈ పాటని ఏ దివిలో వేసిన పారిజాతాన్ని నేను బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీలో వారికి పాడి వినిపించే భాగ్యం కలిగింది నాకు. పాల బుక్కలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిలిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఆనంద్ ఒకసారి హిడెన్ జెమ్స్ పంపిస్తాడు, అంటే టూ మచ్ పాపులర్ కాకుండా బట్ వింటే అరే ఇది ఎప్పుడు వినలేదే అని మళ్ళీ మళ్ళీ వినాల్సిన పాట నేను పంపిస్తాడు. నాకు ఒక మాట ఈ మధ్యకాలంలో పంపించాడు, హాంటింగ్ మెలడీ, సౌబార్ బనాకే సౌబార్ మిఠాయం కానీ, అంటే లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. దేవుడు నిన్ను 100 సార్లు తయారు చేసి 100 సార్లు ఎరగొట్టాడు నీ బొమ్మ, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ కోసం ఆ కళని ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు, పెదాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చాడని అద్భుతమైన లిరిక్స్. ఒక్కసారి అది సౌబార్ బనాకర్ మాలిక్ నే సౌబార్ మిఠాయా హోగా నే. सौ बार बना कर मालिक ने 100 बार मिटाया होगा, ये हुस्न मुजस्सिम तब तेरा इस रंग पे आया होगा, कई लाल तराशे होंगे तब होंठ बनाए होंगे, दांतों की जगह पे मोती चुन चुन के लगाए होंगे, जुल्फें काली करने को बदली को जलाया होगा, ये हुस्न मुजस्सिम तब तेरा इस रंग पे आया होगा, 100 बार बना कर मालिक ने 100 बार मिटाया होगा. ఆనందన్న, నువ్వు మరి హిందీకి వచ్చావు కాబట్టి నీ దగ్గర హిందీ కూడా బోల్డ్ అంతా కలెక్షన్ ఉంది.
మరి నాకు ఇష్టం వచ్చిన ఫస్ట్ ఎస్డి బర్మన్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎస్డి బర్మన్ గారిని ముందు విన్నది జ్యువెల్ థీఫ్లో అనేది చాలా నీట్గా పాట నీట్గా ఉంటుంది, సోల్ఫుల్గా ఉంటుంది. సోల్ఫుల్గా ఉంటుంది. తర్వాత పిక్చరేషన్ కూడా చాలా బాగుంటుంది. रुला के गया सपना मेरा, बैठी हूँ कब हो सवेरा, रुला के गया सपना मेरा. మరి గైడ్ దేవానంద్ మన ఇద్దరికి ఫేవరెట్, వదిలిపెడితే ఎట్లా? అయితే నేను ఎప్పుడు ఏ రోజు పాడుకునే పాట तेरे मेरे सपने अब एक रंग है, वो जहाँ भी ले जाए राहें हम संग हैं, ओ तेरे मेरे सपने अब एक रंग हैं, वो जहाँ भी ले जाए राहें हम संग हैं. అది ఆర్కే నారాయణ్ నావెల్, చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. దేవానంద్ వన్ ఆఫ్ ది గ్రేట్ పెర్ఫార్మెన్సెస్. అన్న మరి దేవానంద్ పాట అంటే మరి ఆ పాట చెప్పొద్దు ఎట్లా? అభి అది నా కాలర్ టూన్. అదే కదా, ఒకప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా "అరే నువ్వు ఫోన్ నీ మాకు రా", ఎందుకంటే ఈ పాట విన్నాను నేను. అది చాలా క్లాసిక్. ఇది ఏం చూడు చెప్పు. సిగరెట్ లైటర్లోంచి వస్తుంది దాంట్లో. अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी अभी तो आई हो, अभी अभी तो. శంకర్ జయకిషన్ మ్యూజిక్ డైరెక్షన్లో మీకు ఏం పాటలు ఇష్టం అండి? लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए, लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए, सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए. జుగ్గయ్య ఆస్మాన్లో కూడా ఒక పాట బాగుంటుందండి. కౌన్ హై జో స్వప్న మే ఆయా, कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी इश्क मेरा रंग लाया, ओ प्रिया. तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने दुनिया बसाऊंगा, तेरे घर के सामने एक घर बनाऊंगा. చాలా మంది కిషోర్ కుమార్ ఎక్కువ పాడాడు దేవానంద్ గారు అనుకుంటారు. బట్ దేవానంద్ గారు రఫీ ఎక్కువ పాడాడు. పోయిన వారం యాక్చువల్గా ఒక పాడ్కాస్ట్ చేశా నేను, మృణాలిని బుక్లోంచి చదివి. దేవానంద్కి రఫీ పాడిన పాటలు చాలా గొప్ప పాటలు పాడాడు. తీన్ దేవియాలో ఆ పాట పాడద్దు. అన్ని మొదట్లో వచ్చిన సాంగ్స్ అన్ని జ్యువెల్ థీఫ్ దాకా రఫీ గారు పాడి, జ్యువెల్ థీఫ్ నుంచి కిషోర్ గారిని తీసుకొచ్చారు. ఏ దిల్ నా హోతా బేచారా. తీన్ దేవియాలో ఆ పాట నాకు ఇష్టం. గజల్ పాడతాడు చూడు. कहीं बेख्याल होकर यूं ही चूम लिया किसी ने, कई ख्वाब देख डाले यहाँ मेरी बेखुदी ने, कहीं बेख्याल होकर. మీరు మదన్ మోహన్ గురించి ఏం మాట్లాడలేదు? तेरी आंखों के सिवा, दैट्स अ क्लासिक. तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, ये उठे सुबह चले, ये झुके शाम ढले, मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले. आपकी नजरों ने समझा, आपकी नजरों ने समझा, प्यार के काबिल
కళాకారులు ఆర్డి బర్మన్ నాకు బాగా నచ్చింది రైనా బీతి చెడి. రైనా బీతి జాయే शाम न आए रहना बीती जाए शाम न आए रहना बीती जाए शाम न आए. ఆనంద్ నాకు బాలికా బదులో పాట పాడిపించేవాడు, చాలా బాగుంటుంది. అది కూడా ఆర్డి బర్మన్ గారు. బడే అచ్చే लगते हैं क्या ये धरती ये नदियाँ ये रहना और तुम. बड़े अच्छे लगते हैं ये धरती ये नदियाँ ये रहना और तुम. మాసంలో పాట పాడతావు, మంచిగా ఉంటుంది నాకు. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं. నేను ఎప్పుడన్నా హైరాణ పడితే నాకు నేను పాడుకునే పాట కూడా ఇది. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं तेरे मासूम सवालों से परेशान हूँ मैं हो परेशान हूँ मैं. ఈ పాట హిందీలో ఇండియన్ ఐడల్ దాంట్లో ఒక పాకిస్తాన్ అతను పాడాడు. ఎంత హృదయం పిండేశాడంటే. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं तेरे मासूम सवालों से परेशान हूँ मैं हो परेशान हूँ मैं तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं. అన్నా మరి మంచి మంచి పాటలు చెప్పావు నాకు. మరి మన తెలుగు కీరవాణి గారు ఉన్నాడు కదా, కీరవాణి గారిది ఒక పాట నాకు తెలిసి వారు చేసిన పిక్చర్ వచ్చి झकमानी. तुम आए तो आया मुझे याद गली में आ चांद निकला जाने कितने दिनों के बाद गली में आजा निकला गली में आजा निकला गली में आजा निकला. కీరవాణి తెలుగు పాటలు ఏమని చెప్పగలవా? ఏ శ్వాసలో చేరితే ఆశ్వాసలో నీలీనమై ఆమోదిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. నాకు ఆ పాట ఇష్టం. తుమ్మిలే లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాథ మిగలాలి తొలిని చరితగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. అసలు సంగీతం అనేది వినకుండా ఒక్క రోజు గడవదండి. కర్ణాటక కూడా పాడతాను మీకు. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా బ్రోచేవారెవరురా సీతాపతే నాపై నీకభిమానము లేదా వాతాత్మజాశ్రిత పాద నా మొరలను వినరాదా ఆతురముగా
కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవు కదా, నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగా నా చేయి పట్టి విడువక సనిద పదరి సని నిద పమ పదమ గమ పదని సనిద పమ నిద పమ గమ పదమ గరి సమాగమ పదమ పదని ససరి నీరిని సదా గదని పాదమ పదని సనిద మగమ నిదని పదమ పదని సమాగరి సనిద సనిద పమ గమ పదని ప్రోచేవా ఆరెవరురా. కర్ణాటక సంగీతం కూడా ఒక చెడుక్కిప్పించాను ఇతను. మా సంగీత సాహిత్య నైవేద్యానికి వచ్చి మమ్మల్ని అందరినీ అలరారించినందుకు నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆనంద్. అది ఎపిసోడు. సడన్గా సీట్ ఖాళీ అయింది అనుకోబాకండి, చిన్న కొసమెరుపు ఉంది. మనకి ఇంకో గెస్ట్ వచ్చాడు ఇవాళ, అన్వర్ అని ఒక ప్రఖ్యాత ఆర్టిస్టు అండ్ రైటరు. చక్కటి పిక్చర్స్ చేస్తాడు, అద్భుతమైన బ్లాగ్స్ రాస్తాడు. అన్వర్ ఒక్కసారి వచ్చి ఈ సీట్లో కూర్చొని నీకు నచ్చిన పాట ఒక్కటి చెప్పు. నీకు ఇష్టమైన పాట చెప్పు అన్వర్. నా చిన్నప్పుడు బినాక గీత్మాల తెగ వినేవాడిని, అమీన్ సయాని గారి గొంతులో ఆయన పాటల్లో. ఆ విన్న వందలాది పాటల్లోంచి కూడా నాకు జర సామనేతో ఆవో చెలియే, చుప్పు చుప్పుకే చెల్లేమే క్యా రాజు హై, యూతో చుప్పు నా సకేగా పరమాత్మ అనే పాట ఉంటుంది. అది నాకు బాగా ఇష్టమైన పాట. అది जरा सामने तो आओ चलिए, छुप छुप छलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की ये आवाज है. ఇంకొక పాట అంటే ముఖేష్ పాట ఒకటి ఉంటుంది, హమ్ ఆజ్ కహీ దిల్ ఖో బైఠే అని. అదొకటి చాలా ఇష్టమైన పాట. हम आज कहीं दिल खो बैठे, हम आज कहीं, यूं समझो किसी के हो बैठे, यूं समझो किसी के हो बैठे, हम आज कहीं. మాసంలో ఏదో పాట ఇష్టం అని చెప్పావు కదా. మాసంలో అంటే పాట కన్నా పిక్చరైజేషన్ నసీరుద్దీన్ షా మీద ఉంటుంది. అసలు ఆయన తాగినట్లుగా యాక్టింగ్ చేస్తాడు. అంత గొప్పగా మరి ఇంకొకరు చేస్తారో తెలియదు నాకు. మహానటుడు అంటే అర్థమే అంటే నసీరుద్దీన్ షా చూసి తెలుస్తుంది ఆ పాటలో. నా ఉద్దేశంలో కంప్లీట్ యాక్టర్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు, నజీరుద్దీన్ షా, కమల్ హాసన్. लगा दे अगर बढ़ के जुल्फों में कलियां, लगा दे अगर बढ़ के जुल्फों में कलियां, तो क्या अपनी जुल्फें झटक दीजिएगा, हुजूर इस कदर भी ना इतरा के चलिए, खुले आम आंचल न लहरा के चलिए, हुजूर इस कदर भी ना इतरा के चलिए. సో ఫ్రెండ్స్, అది ఈ వారం సంగీత సాహిత్య నైవేద్యం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం ఇంకొక థీమ్తో, ఇంకొక గెస్ట్తో. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం, సంగీతం.